ఓజీ ఈజ్ లైక్ అ మిరాకిల్ ఫర్ అస్. మాకు బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లాగా. అంటే ఈ సినిమా తర్వాత ఒకటి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉండాలి. అలా చాలా అసలు ఒక భయంతో అసలు ఏసీ రూమ్లోనే చెమటలు కార్చుకుంటూ పనిచేసాం నేను, సుజిత్ ఏ విషయం సీరియస్గా తీసుకోవడం. అవునానా అంటాడు. డ్యూడ్ నిజంగా నీకు అర్థం అవుతుందా నువ్వు ఏం సినిమా చేస్తున్నావు? అవును నాకు తెలుసునా, బట్ అలా అంటాడు. సో సుజిత్ ఎప్పుడు ఒక సర్ఫేస్ లెవెల్లో మెయింటైన్ చేసేవాడు, కోపాన్ని, హైని, దాని తర్వాత చాలా విషయాలు, ఎమోషన్స్ చాలా బ్యూటిఫుల్గా తీసుకుంటాడు. అక్కడ నాకు చాలా నచ్చేశాడు సుజిత్ నిజంగా. బికాస్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అన్ని పనిలోనే పెడతాడు. సో నాలాంటి ఒక మిర్రర్ గైని నేను లైఫ్లో మళ్ళీ ఒక పరిచయం అయింది నాకు. బికాస్ నా ఎమోషన్స్ అంతా మ్యూజిక్లోనే పెడతాను అనమాట. ఈ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒకటి కీబోర్డ్ ఇరుగుతుంది, లేకపోతే స్పీకర్ పెళ్తుంది.